వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి సెంటర్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మనగ్రోమూరు సెంటర్ అయితే ఇక్కడైతే ఉంది. ఈ మనగ్రోమూరు సెంటర్కి ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఎక్కడికే పంపించారంటూ ఒకవైపు రైతులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రైతు మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి పెద్ద, మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్త వలస అండి, మగస్ కొత్త వలస. ఈ పిండి దొరకే ఇక్కడికి వచ్చాం, భీమసింగ్ వచ్చాము. ఇప్పుడు వస్తే మనిషికి మూట ఇస్తాను. మూట ఎక్కడ సరిపోతుంది, మనిషికి మూట సరిపోద్ది. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి, ఎకరానికి ఒక బస్తా ఇస్తాను అంతే. మరి మిగతా మరి లేదంటారు. మరి వచ్చిన పిండి అంటే ఏటవుతుందో తెలియదు. మరి ఇక్కడ ఒక పక్క అధికారులు అలాగే రాష్ట్ర నాయకులు అంతా కూడా ఎక్కడ కూడా గుండె అయితే ఇబ్బంది లేదు, దీనికి సంబంధించిన యూరియా ఎక్కడ ఇబ్బంది లేదు, ఎరువులు ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు దొరకట్లేదు? దొరకపోవడం ఏంటి మరి? ఇక్కడ దొరకపోవడం ఎందుకు? ఇక్కడ ఎందుకంటే దొరకపోవడం మరి ఇబ్బంది లేదు. రైతులు ఆందోళన మరికింత పడతాను రా పిండి దొరకే. అది నేను అదే ఇంకేటి కాదు కదండి. మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర అధికారులు అలాగే ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గుండ ఉన్నది అని చెప్తున్నారు, అంటే యూరియా ఉన్నది అని చెప్తున్నారు. ఇబ్బంది పడొద్దని పశ్చిమ రాష్ట్రాల్లో మనకి ఇబ్బంది పడొద్దని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము విన్నాం టీవీలో. ఎన్నవే కానీ మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు యూరియా కొరతలో ఉన్నది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద యూరియా కొరత కనబడుతుంది. ఇప్పుడు 10 గ్రామాల చుట్టుపక్కల వస్తారు ఇక్కడికి. 3 రోజులు పెట్టి పడికాపులు కాస్తున్నాం, ఎవరికి దొరకలేదు. ఇక్కడికి ఇస్తాం అంతే. ఇదిగో వచ్చాం 7 గంటలకి, చలిదోమ తినలేదు, ఏం చేయలేదు. ఆ బస్తాల కోసం చూస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇస్తాం అంటారు, ఇంక ఇప్పుడు వస్తుంది ఎవరు రాదట. మరి ఇక్కడ జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తున్నారు, పంటలు అనేవి కొంచెం వేగంగా వేసేసారు. అంటే గత సంవత్సరం కంటే ఈ ఏడాది ముందుగా పంటలు నాట్లు వేసారు, అందుకు కారణం చేత ముందుగా పంటలు పండుతున్నాయి, అందువల్ల మేము అందించలేకపోతున్నాం కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఒక పక్క మేము పెట్టుకుని తీసుకున్నాము, టెండర్లు పిలిచి వస్తున్నారు అంటున్నారు. ముందు 10 రోజులు వేసాం సార్. ఏదో ముందు 10 రోజులు మాకు అనుకూలంగా ఉంది, వర్షాలు పడ్డాయి. తర్వాత బోర్లు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం ఏరియా అంతా. ఆ దాని మీద వేసాం. 10 రోజుల ముందే అయితే మా నష్టపోవాలి, కానీ వాళ్ళే నష్టపోరు కదా. మాకు కావాల్సిన పిండి వేయాలి కదా. సో చూసాం కదా, ఇక్కడ కూడా యూరియా కోసం గొడవ పడుతున్నటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మనం చూడవచ్చు పూర్తిగా ఇక్కడ యాజమాన్యం కూడా ఇక్కడ రైతులకి మధ్య తగద కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కానిస్టేబుల్ పెట్టి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పుడు కాగితాలు అడిగారు, ఇచ్చాం. ముందు వచ్చిన మాకు ఇవ్వాలి కదా, లోపల నుండి సర్దేస్తాను. వాళ్ళు ఇష్టం వస్తుండటం కింది మీదకి కిందకి వాళ్ళు కావాలంటే మీద పెడతాను, మా కావాలి అక్కడే కింద నెట్టేస్తాను. ఇది పత్తనిది. అలాంటప్పుడు ఎందుకు తీసుకోలేదు? మీ పిండి మూసిస్తుంది, ఏ బాధ లేదు కదా. ఎప్పుడు పోతుంది నేను చూసినాం, చదివాలే మధ్యాహ్నం లేవు ఇప్పుడు వచ్చే. ఎందుకంటే చేయడం పిండి అంతా దెంగెత్తాం కదా వాళ్ళకాడ. ఏ భోజనాలు లేదు, టీ లేదు, కొన్ని టీకాలతో ఎప్పుడు పిలుస్తాడు. ఇప్పుడు కూడా పెళ్ళలేదు, ఉదయం 6 గంటలకు వచ్చాం. మార్చిన లిస్ట్ మార్చేస్తాడు. ఏం జరగలేదండి, కాగితాలు ముందు తీసుకుని రండి. కాగితాలు తీసుకుని మరి కింద మీద చేస్తారు. కాగితాలే కింద మీద చేసి ఏం చేస్తాము? ఇప్పుడు బాంబల గెంజి లేకంటే 8:30కి వచ్చి ఇక్కడ ఉన్నాం. సో చూసాం కదా, ఇక్కడ రైతులు తీవ్రంగా ఆవేదన చేస్తున్నారు. ఉదయం నుంచి మేము వచ్చాము, వెళ్ళిపోతాం. అది ఇక్కడ మాత్రం గొప్ప ఘోరం జరుగుతుందండి. వాళ్ళకి కావడం వాళ్ళు ఇచ్చుకుంటానండి. మాకు పైవాడు అని ఉంటే కూర్చోవడం అండి, అలాగా ఎరుకొద్దలాగా ఏడు చేస్తాం. అలాంటి మూసితే పర్వాలేదు కదా, ఓడు ఉండడం ఇక్కడ. అంటే ప్రభుత్వ అధికారులు ఒకవైపు ప్రజాప్రతినిధులు ఇక్కడ మీకు కావాల్సిన యూరియా పుష్కలంగా ఉందని చెప్తున్నారు. పుష్కలంగా లేనండి, ఎంతమంది ఉన్నారు? 15 పుష్కలంగా ఉండినట్టు ఎంతమంది ఎందుకు ఉంటారు? చలిదానిలో మధ్యాహ్నంలో టీవీలు లేవు, ఏటి లేకంటే ఎందుకు ఎంతమంది కూర్చుంటారు పుష్కలంగా ఉంటే? మా సరదా ఇక్కడ ఎండలో పడి కూర్చోడానికి వీళ్ళు ఏడు చేస్తాను, వాళ్ళు కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాను. మేము ఇక్కడ కూర్చోవడం అలాగా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది భీమసింగే. ఎంత టైంకి వచ్చారు? మేము ఉదయం 7:30కి వచ్చాం. ఈ రోజు వచ్చారు, ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా? ఎంతమంది వచ్చిన రోజులు వెళ్ళిపోండి. శనివారం తీసుకుంటారు, కొంతమంది పోండ్రు. ఆ లిస్టులు కొంతమంది పెట్టారు, అవి అయిపోయినాయి. ఇవాళ కొంతమంది పెట్టారు, అయ్యే కింద మీద పెట్టేస్తాను. ఏమనంటే మేము బాగా ఇచ్చేస్తాను, ఎవరికి ఇక్కడ సొరపలేదు.
మేము ఎవరైతే లిస్ట్ వస్తుందో వాళ్ళకి లిస్ట్ రాదా, కింద మీద తెప్పిస్తుంది రాదా, మా పేరు మీకు మీ పేరు మాకు రాదా? అటువంటి ఫ్రాడ్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అది సో చూసాం కదా, ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మనకు కనిపిస్తుంది. చెప్తున్నారు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామంటూ. అలాగే మహిళా రైతులు కూడా ఎక్కడైతే ఉన్నారో. అమ్మ చెప్పండి, అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? లక్ష్మీపురం. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఉదయం వచ్చాను, 10 గంటలకు వచ్చాను. మీరు చెప్పండి అమ్మ, ఎప్పుడు వచ్చారు, ఎంతకు వచ్చారు, మీకు ఏమైనా యూరియా అందిందా? లేదు, ఇంకా 8 గంటలకు వచ్చాము, ఇంకా అందలేదండి. లక్ష్మీపురం మాదినే అందలేదు మరి పిండి. వ్యవసాయం ఎంత ఉంది? వ్యవసాయమా 4 ఎకరాలు ఉంది. మీకు ఇప్పుడు ఎన్ని కావాలి బస్తాలు, ఎన్ని బస్తాలు కావాలి గుండా? 3. మరి ఇక్కడ ఇస్తామన్నారా? ఏమో తెలియదండి, ఇంకా లోనికి వెళ్తే కానీ తెలియదు కదా మరి మాకు. ఇంకా అంటే ఈ రోజే మొదటి రోజు వచ్చారా, మీరు ఇంతకు ముందు వచ్చి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి? ఈ రోజే వచ్చాము, ఇంకా మొన్న రాలేదు, మేము ఈ రోజే వచ్చాము. పెద్దమ్మ చెప్పమ్మా, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు రాలేదమ్మా, ఈ రోజు వచ్చాం. అయితే మీకు ఇచ్చారా యూరియా? ఏమో మరి కాగితాలు తీసుకొని ఇస్తారో మా అంటారో తెలియదు, అంతే ఇస్తారంటే. సో చూసాం కదా, మహిళా రైతులు కూడా మేము ఎన్నో రోజుల నుంచి వస్తున్నాము వెళ్తున్నామని చెప్తున్నారు. ఇంకొక ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెప్పయ్యా, మోటార్లు ఇప్పింది రాలి ఇవ్వకపోతే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం, మాకు అందలేదు పిండి. అబు ఇబు పడతాను, ఆ ఊరు వెళ్తాను, ఈ ఊరు వెళ్తాను. పిండి ఊరి అంతలేదు మరి. అలాగే మధ్యాహ్నం గిజ్జాను నాకంటే తిరుగుతాను. ఏ ఊరి నుంచి వచ్చారు పెద్ద ఆయన? జామి 8 గంటలకు వచ్చినాం, 3 రోజులు కానీ తిరుగుతాను. ఏది నేను ఏం చేస్తాం? ఏమంటున్నారు ఇక్కడ అధికారులు, ఏమంటున్నారు? అధికారులు ఆ ముందెట్లకి ఇస్తాను, వెనకెట్లు లేవు. వనపై కావాలా, ఒకటే ఇస్తారు. నైన్లో ఉంటే ఆ పిండి అయిపోతే వెళ్ళిపోవడమే. నిన్న అయిపోయింది, వెళ్ళిపోవడమా, మళ్ళీ ఇవ్వదు రమ్మనరా. ఇప్పుడే మరి అధికారులు వాళ్ళు ఉంటారు గవర్నమెంట్, ఆ సౌకర్యాలు ఉన్నారు. సో చూసాం కదా, అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు మనగ్రోమూరు సెంటర్ వద్ద ఉన్నటువంటి రద్దీని అయితే మనం అయితే చూడొచ్చు. ఒకవైపు అక్కడ రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో, అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా గొడవకు కూడా దిగేటట్లయితే మనకైతే కనిపిస్తున్నారు. అలాగే ఉదయం వచ్చాము, మేము ఉదయం 7:30కి వచ్చామని మరికొందరు ఉదయం 8కి వచ్చామని మరికొందరు మేము ఉదయం 10 గంటలకు వచ్చామని మరికొందరు. ఈరోజు మధ్యాహ్నం అవుతున్నా సరే ఇంతవరకు కూడా మాకైతే ఒక బస్తా కూడా యూరియా అందలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఒకవైపు పాలక పక్షంలో ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్నారు ఎక్కడికెక్కడ యూరియా అయితే ఉన్నది, పుష్కలంగా ఉన్నదని చెప్తున్నారు. కానీ మాకైతే మాత్రం అందట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా మరొక చెప్తున్నారు అన్ని టన్నులు వచ్చింది, ఇన్ని టన్నులు వచ్చింది. అయితే లెక్కలైతే నోటి మాటల్లో లెక్కలైతే వేస్తున్నారో తప్ప కానీ గ్రౌండ్ లెవెల్ అయితే మాకు రావట్లేదు. వచ్చి మా కష్టాలు వచ్చి ఇక్కడ చూడండి అంటూ కూడా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం చూడొచ్చు పూర్తిగా మరొక వైపు అక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళ యొక్క కోపాలతో కట్టలు తెంచేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఉన్నటువంటి ఉద్వేగంతో పూర్తిగా అంటే మేము గత కొన్ని రోజుల నుంచి అయితే మాత్రం ఇక్కడ పడిగాపులు కాస్తున్నాము, మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకైతే ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ అధికారుల లోపమో తెలియట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక బస్తా కావాలంటే రోజుల తరబడి వెయిట్ చేస్తే కనుక మాకు బస్తా అయితే మాకు అందట్లేదు అంటూ కూడా ఆవేదన చేస్తున్నారు. అదేవిధంగా ఒక బస్తా కావాలంటే వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు, 1 బిల్ కావాలంటున్నారు, ఆధార్ కార్డులు కావాలంటున్నారు. అలాగే ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆంక్షలు పెడుతున్నారు అంటూ చెప్తున్నారు. మరొక వైపు ఇంకొంతమంది రైతులు కూడా ఆవేదన చేస్తున్నారు, మేము యూరియా తీసుకుని ఏం చేస్తాం, మేము రైతు కాబట్టి యూరియా తీసుకుంటాం, మాకు ఎందుకు ఈ ఆంక్షలు పెట్టాలంటూ కూడా మరికొంతమంది రైతులు కూడా అడుగుతున్నారు. ఇంత క్రైసిస్లో ఉండి కూడా క్రైసిస్ లేదని ఎందుకు చెప్తున్నారో మాకు అది అర్థం కావట్లేదు అంటూ కూడా మరొక వైపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.